హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐఎక్స్ అనమాట. ఐఎక్స్ని ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఐఎక్స్ కింద పడుతూనే ఉంది. సో ఈ స్టాక్ అసలు లాంగ్ టర్మ్కి మంచిదేనా లేదా ఎగ్జిట్ అయిపోవాలని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మంచి రిజల్ట్స్ కొంచెం పోస్ట్ చేసినా సరే లారెస్ లా కంటిన్యూస్గా పడుతుంది. సో ఈ స్టాక్ని ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చా లేదా ఫ్రెష్ బై లెవెల్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో లారెస్ ల్యాబ్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. అంతేకాకుండా టాటా పవర్ని ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర బై చేయొచ్చు అని కొంతమంది అడుగుతున్నారు అనమాట. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా లక్ష్మీ ఆర్గానిక్స్ లేదా లక్ష్మీ కెమికల్స్ని ప్రస్తుతం బై చేయొచ్చు అని కొంతమంది అడిగారు అనమాట. దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 4 స్టాక్స్ చాలామంది అడుగుతున్న స్టాక్స్ అనమాట. సో ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అప్కమింగ్ వీడియోస్లో వాటిని కూడా కవర్ చేద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా ఈ 4 స్టాక్స్ ప్రస్తుతం పరిస్థితి ఏంటి, సో హోల్డ్ చేయాలా లేదా ఫ్రెష్ బై లెవెల్స్ ఏంటి లేదా ఎగ్జిట్ అయిపోవాలా, వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, ఆ 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి ఆప్షన్ బయింగ్ కోర్స్ రికార్డింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ మీకు కనుక ఆప్షన్స్ ట్రేడింగ్ నేర్చుకుందాం అని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా సో ఏ అనాలిసిస్ నేను చేస్తాను, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాను అన్నీ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి రికార్డింగ్స్ కావాలనుకుంటే కనుక సో నాకు కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దీంట్లో మనం ఆప్షన్ బేసిక్స్, ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఆప్షన్ నేను పర్సనల్గా యూజ్ చేసే స్ట్రాటజీస్, బయింగ్ స్ట్రాటజీస్ అనేది చెప్తాను అనమాట. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, వాటి గురించి కూడా ఈ కోర్సులో కవర్ చేస్తాం. సో అలాగే స్టాక్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. నిఫ్టీని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర మనం పొజిషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, లాట్ సైజ్ ఎంత పెట్టుకోవాలి, రిస్క్ టు రివార్డ్ రేషియో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కోర్సులో కవర్ అవుతుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడుగుతున్న స్టాక్ ఏంటి అంటే కనుక ఐఎక్స్ అనమాట. సో ఐఎక్స్ కంటిన్యూస్గా పడుతుంది. ఆల్మోస్ట్ 300 లెవెల్ దగ్గర నుంచి 139 అంటే మోర్ దాన్ 50% అనేది స్టాక్ అనేది కరెక్ట్ అయింది. సో ఈ స్టాక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో మన ప్రీవియస్గా 150 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకున్నాం. అక్కడ టెస్ట్ చేసింది, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఇంకా ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి ఇంకా కూడా ఫర్దర్గా పడుతుంది. మనం ఇక్కడ చూస్తే కనుక కొంత రివర్సల్ వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ ప్రస్తుతమే ఇన్వెస్ట్మెంట్ అనేది కనుక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రస్తుతం అసలు చేయకండి. మినిమం 150 లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. లేదు నేను కొంత హై లెవెల్స్ దగ్గర బై చేశాను, 175, 200, 240 లెవెల్స్, సో కొంత హై లెవెల్స్ దగ్గర బై చేశాను, యావరేజ్ చేయొచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో స్టాక్ ఒకవేళ యావరేజ్ చేద్దామన్నా సరే మినిమం వెయిట్ చేయండి. 10 to 11% పైకి వెళ్ళి 150 లెవెల్ పైన మినిమం ఒక పాజిటివ్ క్యాండిల్ పడిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఐఎక్స్ అలాగే చాలామంది అడుగుతుందని ఇప్పుడు హెవీ లాస్లో ఉన్నాను, 40%, 30% లాస్లో ఉన్నాను. సో ఐఎక్స్ స్టాక్స్ హోల్డ్ చేయాలా లేదా అని అడుగుతున్నమాట. ఐఎక్స్ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక లాస్ బుక్ చేయడం కన్నా మీ దగ్గర క్యాష్ ఉంటే కనుక కొంత క్వాంటిటీ యావరేజ్ అనేది చేసుకోండి. ఒకవేళ క్యాష్ లేకపోతే కనుక హోల్డ్ చేయండి. ఖచ్చితంగా రివర్సల్ వచ్చి ఖచ్చితంగా మనకి మంచి ప్రాఫిట్స్లోకి వెళ్తాం అనమాట. సో 150 లెవెల్కి పైన సస్టైన్ అయితే కనుక మనం యావరేజ్ అనేది చేసుకోండి లేదా ఫ్రెష్ ఎంట్రీస్ అనేది తీసుకోండి. మినిమం 1 to 2 days పాజిటివ్ క్యాండిల్స్ పడిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఐఎక్స్, చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి లాస్ ల్యాబ్. సో క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కూడా హెవీ సెల్లింగ్ ప్రెజర్లో స్టాక్ పడుతుంది. సో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వన్ థింగ్, సెకండ్ థింగ్ ఏంటంటే 200 ఈఎంఐ దగ్గర సో ఏంటంటే సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో హెవీగా కరెక్షన్ అయింది, ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేకపోయింది. 200 ఈఎంఐ పైన కనుక సస్టైన్ అయితే స్టాక్ బయర్స్ డిమాండ్లో ఉన్నట్టు. ఒకవేళ ఈ లెవెల్కి కింద ఉంటే కనుక సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు అనమాట. సో అక్కడ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఆల్మోస్ట్ మనకి 450 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. మనకి 440 నుంచి 450 రీజన్ ఏదైతే ఉందో కొంత సపోర్ట్ లెవెల్, ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, నేను ఐఎక్స్ని కొంత హై లెవెల్స్లో బై చేశాను, 500, 530, 550 ఆ లెవెల్స్లో బై చేశాను. సో ప్రస్తుతం లాస్ నడుస్తుంది, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని హోల్డ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా హోల్డ్ చేయండి. లారస్ ల్యాబ్ చాలా మంచి కంపెనీ,
ఈవెన్ మార్కెట్ క్రాష్ కాకముందు కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అనమాట. సో మీరు కనుక లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనకి సపోర్ట్ వచ్చేసరికి ఆ 440 నుంచి 450 రీజన్ కొంత సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ రివర్సల్ వస్తే కనుక మీరు దగ్గర క్యాష్ ఉంటే యావరేజ్ చేసుకోండి. లేదు ఇది కూడా ఫాల్ అయితే కనుక మనకి చాలామంది అనలిస్టులు కూడా మనకి అప్ టు 380 లెవెల్స్ దాకా కూడా 375 నుంచి 380 లెవెల్స్ దాకా కూడా పడచ్చు అనే వ్యూలో మనకి అనలిస్టులు చెప్తున్నారు. ఒకవేళ ఆ లెవెల్స్కి పడితే కనుక ఇంకా ఈ లెవెల్ కూడా సపోర్ట్ బ్రేక్ అయ్యి ఆ లెవెల్స్కి పడితే కనుక అక్కడ మనం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కానీ యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. భయపడాల్సిన అవసరం లేదు. లారస్ ల్యాబ్ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ఖచ్చితంగా మనకి రివర్సల్ వచ్చి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ప్రస్తుతం హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ కానీ యావరేజ్ అనేది చేసుకోండి. ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేస్తే కనుక లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా సో లారస్ ల్యాబ్ ఉంది. హోల్డ్ చేయడం బెటర్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ చాలామంది ఏంటంటే ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. టాటా పవర్ ప్రస్తుతం కంప్లీట్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుందన్నమాట. సో చాలా టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ అక్టోబర్ నుంచి ప్రస్తుతం అక్టోబర్ దాకా ఒకే రీజన్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 200 నుంచి 250 రీజన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మన ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. 200 నుంచి 210, 215 రీజన్ మధ్యలో ఏమైనా రివర్సల్ వస్తే పడిపోతున్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా రివర్సల్ వస్తే కనుక మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. బట్ ఈ స్టాక్ ఫర్దర్గా కూడా పడే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. 150 లెవెల్ దగ్గర యావరేజ్ చేసుకోవడానికి కొంత క్యాష్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే షార్ప్ ర్యాలీ ప్రస్తుతంలో చాలా స్టాక్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. హెవీ క్వాంటిటీ సెల్లింగ్ జరుగుతుంది అన్ని స్టాక్స్లో కూడా. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక కొంత క్వాంటిటీ 150 లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవడానికి కూడా పెట్టుకోండి. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. టాటా పవర్ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే 200 నుంచి 210 రీజన్ బెటర్ రీజన్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక 150 లెవెల్ దగ్గర మనకి నెక్స్ట్ సపోర్ట్ ఉందన్నమాట అప్రాక్సిమేట్గా. సో 150 రీజన్ దగ్గర కొంత యావరేజ్ చేసుకోవడం కూడా క్యాష్ అనేది పెట్టుకుని మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక. సో అలాగే ఫోర్త్ స్టాక్ లక్ష్మీ కెమికల్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో లక్ష్మీ కెమికల్స్ కూడా ప్రస్తుతం కంప్లీట్ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. సో 300 రీజన్ కొంత సపోర్ట్ రీజన్. ప్రస్తుతం ఎక్కడ కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ఏం క్రియేట్ చేయట్లా. సో 300 లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు మనం ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడం బెటర్. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నీ కూడా బాగున్నాయి. లాంగ్ రన్లో ఒకవేళ మీరు హై లెవెల్స్ దగ్గర బై చేసినా సరే హోల్డ్ చేయడం బెటర్. ఎందుకంటే చాలా మంచి రివర్సల్స్ వచ్చి ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ టైం పడుతుంది. 1.5 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది. మీరు కనుక ఏమైనా హై లెవెల్స్లో బై చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో ఈ కంప్లీట్ 4 స్టాక్స్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఫ్రెండ్స్. లాంగ్ రన్లో ఖచ్చితంగా రిటర్న్స్ ఇస్తాయి. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే భయపడి 30%, 40% లాసెస్లో ఉన్నా సరే ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర క్యాష్ ఉంటే మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర మీరు కూడా అనాలిసిస్ చేసి యావరేజ్ చేసుకోండి. కొంత రివర్సల్స్ వచ్చిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి. పడిపోతున్నప్పుడు ఇప్పుడు యావరేజ్ చేయకండి. కొంత రివర్సల్, కొంత పాజిటివిటీ 1 or 2 డేస్ కొంత పైకి వెళ్ళిన తర్వాత మనం యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా ఫర్దర్గా స్టాక్స్ ఇంకే ఉంటే కనుక వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మన కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఇమీడియట్గా ఏమైనా స్టాక్స్ గురించి నా వ్యూ కావాలనుకుంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్స్ జాయిన్ అవ్వండి. దాంట్లో మీరు డౌట్స్ అడిగితే కనుక వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో అంతేకాకుండా మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుతుంటే కింద వాట్సాప్ నెంబర్ స్కూల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇంత కోర్స్ కూడా చెప్పుకున్నాం కదా, ఆప్షన్ బయింగ్ కోర్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు పర్సనల్గా నేర్చుకొని ట్రేడ్ చేద్దాం అనుకుంటే మన కోర్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో మీ ట్రేడింగ్కి బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా కోర్స్ జాయిన్ అయితే కనుక బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.